హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు సరోజాస్ హోమ్ ఫుడ్స్. ఈరోజు నేను పప్పు తోటకూర చేయబోతున్నాను. ఇది అన్నంలోకైనా చపాతీలోకైనా దేంట్లోకైనా చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి. దానికోసం గాను ఒక కుక్కర్ తీసుకొని 2 గ్లాసులు కందిపప్పు తీసుకొని వాష్ చేసి 5 గ్లాసులు వాటర్ పోసుకొని గంట సేపు నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్న కందిపప్పులో కట్ చేసుకున్న తోటకూర వేసుకోవాలి. కొంచెం పసుపు, 1 టీ స్పూన్ కారం వేసుకొని 3 విజిల్స్ వచ్చేదాకా కుక్ చేసుకోవాలి. పప్పు ఉడికేలోపు ఒక గిన్నె తీసుకొని కొంచెం చింతపండు తీసుకొని వాష్ చేసి వాటర్ పోసుకొని పక్కన ఉంచుకోవాలి. పప్పు ఉడికింది, అందులోనే 2 టీ స్పూన్ సాల్ట్ వేసుకొని మెత్తగా మెదుపుకోవాలి. మెదుపుకున్న తర్వాత చింతపండు రసం వేసుకొని మిక్స్ చేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని లో ఫ్లేమ్లో 10 నుంచి 15 నిమిషాలు కుక్ చేసుకోవాలి. ఇలా కుక్ అవుతూ ఉన్నప్పుడు మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. 15 నిమిషాల తర్వాత స్టవ్ ఆపేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు పోపు కోసము ఒక కడాయి తీసుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత తాలింపు గింజలు వేసుకోవాలి. తాలింపు గింజలు కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి, ఎండుమిరపకాయలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిపోయిన తర్వాత కొంచెం ఇంగువ వేసుకొని ఒక్కసారి కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత కరివేపాకు, కొత్తిమీర వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ముందుగా ప్రిపేర్ చేసుకున్న పప్పులో ఈ తాలింపులు వేసుకొని మిక్స్ చేసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీ అయిన పప్పు తోటకూర రెడీ అయిపోతుంది. మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.